హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము జున్ను ఎలా చేసుకుంటాము అనేది చూపిస్తాను. ఇప్పుడు జున్ను అయితే మేము జున్ను పాలతో కాదండి, జున్ను పొడితో అయితే జున్ను చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటాము అనేది చూపిస్తాను. ఈ జున్ను పొడి అయితే మనకి మార్కెట్‌లో అయితే దొరుకుతుందండి. మేమైతే ఒక జున్ను పొడి ప్యాకెట్‌కి 2 పెద్ద పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. అలాగే పావు కేజీ బెల్లం, 2 ప్యాకెట్లు మిరియాలు, ఒక ప్యాకెట్ యాలకులు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకా ఒక గిన్నెలో 2 పెద్ద పాలు ప్యాకెట్లు కూడా వేసేసుకోవాలి. ఇంకా అందులోనే జున్ను పొడి కూడా వేసేసుకుని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. మేము 2 పాలు ప్యాకెట్లు వేసాం కదండీ! మీకు కావాలితే ఒక పాలు ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ఒక పాలు ప్యాకెట్ వేయడం వల్ల ఏంటంటే జున్ను అనేది గట్టిగా వస్తుంది. ఒక 2 ప్యాకెట్లు వేసుకోవడం వల్ల మనకి జున్ను మరీ గట్టిగా కాకుండా వస్తుంది. అందుకని మేమైతే ఒక 2 ప్యాకెట్లు అయితే వేసుకున్నామండి. ఇంకా జున్ను పొడి వేసుకుని ఉండలు లేకుండా అయితే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడైతే మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలి. మేమైతే బెల్లం పావు కేజీ తీసుకున్నాము. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుని అందులోని యాలకులు కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. జున్ను అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జున్ను చేసుకోవాలి అంటే జున్ను పాలే ఉండాలని రూల్ అయితే లేదు కదండి. ఇప్పుడు మనకి జున్ను కావాలి అంటే మార్కెట్‌కి వెళ్ళి జున్ను పొడి తెచ్చుకొని ఇలా ఈజీగా జున్ను అయితే చేసేసుకోవచ్చు. మేము కరెంట్ కుక్కర్‌లో అయితే పెట్టామండి. ఒక 10-15 మినిట్స్ ఉంటే జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా జున్ను అయితే చేసేసుకోవచ్చండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు జున్ను అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.